ఏ సినిమాకి దొరకని భారీ హైప్‌తో రిలీజైన 'పుష్ప 2' సినిమా ఇప్పటికే అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ ఎవరికీ సాధ్యం కాని ఒక కొత్త అరుదైన రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది. దేశం మొత్తం మీద దాదాపుగా 300 కన్నా ఎక్కువ థియేటర్‌లో 'పుష్ప 2' సినిమా 50 రోజుల్ని కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే కాదు, గత 10 ఏళ్లలో ఏ సినిమా కూడా 30 రోజులు కాదు, కనీసం 20 రోజులు కూడా అట్‌లీస్ట్ 100 థియేటర్లు కాదు కదా, 50 థియేటర్‌లో ఆడిన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే కలెక్షన్ల పరంగా దేశం మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్, అలాగే ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ రికార్డ్, ఫస్ట్ 1 వీక్ కలెక్షన్స్ రికార్డ్, ఫాస్టెస్ట్ 500 క్రోర్స్ అలాగే 1000 క్రోర్స్ రికార్డు కూడా 'పుష్ప 2' పేరు మీదే ఉంది. మరి ఏ సినిమాకి సాధ్యం కానట్టు చాలా తక్కువ టైంలోనే చాలా స్పీడ్‌గా 1835 కోట్ల పైన కలెక్ట్ చేసి, అంటే 20 రోజుల్లోనే 'బాహుబలి 2' సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్‌ని దాటి కలెక్ట్ చేసి 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసిన ఘనత 'పుష్ప 2'కే దక్కింది. అంతేనా, బాలీవుడ్‌కే మేము కింగ్స్ అని చెప్పుకుని తిరిగే ముగ్గురు ఖాన్స్‌కి సాధ్యం కాని కొత్త రికార్డ్స్‌ని సెట్ చేసి దమ్ముంటే ఇవి దాటి చూపించండి అని వాళ్ళకి సవాల్ విసురుతుంది 'పుష్ప 2' సినిమా. 550 కోట్ల గ్రాస్‌తో బాలీవుడ్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా ఉన్న 'స్త్రీ 2' సినిమాని అతి తక్కువ టైంలోనే 'పుష్ప 2' సినిమా క్రాస్ చేయడమే కాకుండా ఇప్పటివరకు దాదాపుగా 850 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఈ వీడియో చేసే టైంకి ఆ లెక్క ఇంకా పెరుగుండొచ్చు. ఇంకా డైరెక్ట్ బాలీవుడ్‌లోనే కలెక్షన్స్ వైస్‌గా ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్, సెకండ్ డే కలెక్షన్ రికార్డ్, థర్డ్ డే కలెక్షన్స్ రికార్డ్, ఇలా డే వైజ్ ఏ రోజుకి ఆ రోజు ఇండివిజువల్ కలెక్షన్స్‌లో కూడా బాలీవుడ్‌లో ఇప్పటికే 'పుష్ప 2' సినిమా ఏ సినిమాకి అందనటువంటి, సాధ్యం కానటువంటి ఎత్తులో రికార్డ్స్‌ని సెట్ చేసి పెట్టింది. ఇన్‌ఫాక్ట్ ఇప్పట్లో బాలీవుడ్‌లో ఏ అగ్ర హీరో కూడా ఈ డే వైజ్ ఇండివిజువల్ కలెక్షన్స్‌ని కొట్టే దాఖలాలైతే కనిపించడం లేదు. ఆ రేంజ్‌లో సెట్ చేసింది రికార్డ్స్ అక్కడ. ఇన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇంకా దాహం తీరిన మన పుష్పరాజ్ మరికొన్ని కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి జనవరి 17వ తారీఖున రీలోడెడ్ వెర్షన్ రూపంలో అదనంగా 20 నిమిషాల కొత్త సీన్లను యాడ్ చేసుకుని దాదాపుగా 3 గంటల 40 నిమిషాల సినిమాగా ముందుకు మళ్ళీ రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే, మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అదనంగా ఇంకో 20 నిమిషాల సినిమాని యాడ్ చేసిన తర్వాత ఎవరు ఊహకే అందనంత విధంగా హౌస్ఫుల్స్ అవడమే కాకుండా కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ లెక్కన పుష్పరాజ్ సినిమా అతి కొద్ది రోజుల్లోనే 2000 కోట్ల పైన దాటి కలెక్ట్ చేసి దంగల్ రికార్డును కూడా బ్రేక్ చేయడమే కాకుండా ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడే అవకాశం కూడా ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పుష్పరాజ్ సినిమాని ఇంకా చైనా, జపాన్ దేశాల్లో రిలీజ్ చేయలేదు. ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ చేసే ఉద్దేశం ఉండి రిలీజ్ చేస్తే గనక ఈ కలెక్షన్స్ మరింత పెరిగి, అంటే 3000 కోట్లు దాటి కలెక్ట్ చేసి ఫ్యూచర్ లో ఏ ఇండియన్ సినిమా అన్నా కూడా ఈ కలెక్షన్స్ దాటాలంటే చెమటలు పట్టే రేంజ్ కి 'పుష్ప 2' సినిమా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చూద్దాం 'పుష్ప 2' సినిమా ఫ్యూచర్లో ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేయడం కన్నా ఇంకెన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో. ఏదేమైనా ఒక తెలుగువాడిగా ఒక తెలుగు కమర్షియల్ సినిమా దేశంలోనే ఇన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియోని ఇక్కడితో ముగించేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అలా కలాలంటే మీరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కొంచెం ఛానల్కి రీచ్ పెంచండి. థ్యాంక్ యూ.